తెలంగాణ విశ్వవిద్యాలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధుల కొరత, అరకొరగా ఉన్న అధ్యాపకులు, ఇన్ఛార్జి వీసీలతో కాలక్షేపం, ఇలా ఎన్నో ఇక్కట్లతో విశ్వవిద్యాలయాలు సతమతమవుతున్నాయి. వర్సిటీల్లో దాదాపు 3000కు పైగా టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వర్సిటీ సెర్చ్ కమిటీలు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో వీసీల నియామకానికి మరింత సమయం పట్టేలా ఉంది. రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి దయనీయంగా ఉంది. విశ్వవిద్యాలయాల పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. వర్సిటీ వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలు వేసిన సమావేశాలు, సెలక్షన్ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఇన్ఛార్జి వీసీలే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల సమస్య, ప్రొఫెసర్ల నియామకాల సందిగ్ధం, ఈ కారణాలతో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. గత నెల 21తో వీసీల పదవీకాలం పూర్తయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీల్లోని 10 వీసీ పోస్టులకు 1382 అప్లికేషన్లు రాగా 312 మంది సీనియర్ ప్రొఫెసర్లు వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎక్కువగా 208 మంది అప్లై చేయగా జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చాలా తక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో 12 ప్రభుత్వ యూనివర్సిటీలుండగా 10ంటికి మాత్రమే సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. బాసర IIIT మహిళా యూనివర్సిటీ వీసీ పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్లో చేర్చలేదు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో అది ముందుకు సాగలేదు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ఈ కారణాలతో ఖాళీల భర్తీపై క్లారిటీ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో 890, జేఎన్టీయూహెచ్ 241, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 96, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 58, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3000కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సింది. జూన్ 15 తేదీ లోపే మేము కొత్త వీసీలను తీసుకొస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయినా సరే ఇప్పటికీ ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేయడం కానీ, లేదంటే సెర్చ్ కమిటీల ద్వారా వచ్చినటువంటి వారిని స్క్రీనింగ్ చేసి వైస్ ఛాన్సలర్గా నియమించడం కోసం ఎలాంటి ప్రకటనలు కానీ, ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి పనులు కానీ ఇప్పటివరకు జరుగుతున్నట్టు కనిపిస్తలేదు. ఇలా ఉంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్తగా సెట్స్, సిపి గెట్ రాసి విద్యార్థులు నూతనంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. హాస్టల్ నిర్వహణ, అలాగే ప్రతి నెల రిటైర్ అవుతున్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, అనుబంధ క్యాంపస్ల అధ్యాపకులు సమస్యలు, మెస్సు, అలాగే త్రాగునీరు, ఇట్లాంటి అనేక సమస్యలు ఈరోజు యూనివర్సిటీల్లో వేధిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకో పక్క వీసీలు లేకపోతే పాలన మొత్తం గాడిలో పడే అవకాశం లేదు. ఇన్ఛార్జి వీసీలు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వీసీ నియామకాలు జరగాల్సి ఉంది. అయితే కొందరు ప్రొఫెసర్లు పైరవీలకు పాల్పడి పోస్టులు సంపాదించాలని చూస్తున్నారని, ఇది దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారో, లేదంటే వీసీ పదవుల్లో ఉన్న సందర్భంలో యూనివర్సిటీల అభివృద్ధి పట్టించుకోకుండా ఇతర వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అనేక పోస్టులు పెట్టించే దగ్గర, పిహెచ్డీ అడ్మిషన్లు చేసే దగ్గర, అలాగే సమస్యలు పట్టించుకోకుండా నిధుల్ని గోల్మాల్ చేసే దగ్గర కూడా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్లు. అలాంటి వాళ్ళని కాకుండా పారదర్శకంగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యారంగంలో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం అలాంటి వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించాలని, పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉన్నత స్థాయి చదువులకు విశ్వవిద్యాలయాలే తొలిమెట్టు. గత సర్కార్ హయాంలో వర్సిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయనే ఆరోపణలున్నాయి. గతం గతహ అంటారు పెద్దలు. అందుకే గత విషయాలు పక్కన పెట్టి ప్రస్తుత పాలకులు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. A++ న్యాక్ గ్రేడులతో, పూర్తి స్థాయి ఫ్యాకల్టీతో, ప్లేస్మెంట్లతో విశ్వవిద్యాలయాలు ముందుకు వెళ్లాలని, అప్పుడు భావితరాల విద్యార్థులకు భరోసా ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.